విలనిజం పండించటం అంత ఈజీ కాదు. విలన్ గా హీరో హీరోయిన్లు డామినేట్ చేయటము అంత ఈజీ కాదు. కానీ కార్తీక దీపం సీరియల్తో మోనియా అలియాస్ శోభా శెట్టి అన్ని సుసాధ్యమే నిరూపించింది. కొన్నిసార్లు హావాభావాలతోనే విలనిజం పండించేది, మరికొన్నిసార్లు తన యాక్టింగ్ తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు కుతంత్రాలు చూసి జనాలు అమ్మో అని దడుచుకునేలా చేసింది. ఎంతో టాలెంట్ ఉన్న ఈ నటి తెలుగు బిగ్ బాస్ 7 లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ లో తన ఆటతో అందంతో రఫ్ఫాడించింది. చాలా సార్లు తనలోని మోనితను బయటకు తీసుకువచ్చేది శోభ. అదే సమయంలో ఎవరికీ జంకకుండా తనకు నచ్చింది చేసుకుంటూ పోతూ శివంగిలా ఆడేది. ఈ తీరు చాలా మంది జనాలను కట్టిపడేసింది. ఇక షోలో ఉన్నప్పుడు ఓసారి హోస్ట్ నాగార్జున వేసుకున్న వెరైటీ షర్టు చూసి ముచ్చటపడింది శోభ. అది తనకు కావాలని అడిగింది. దాన్ని సీరియస్ గా తీసుకున్న నాగ్ నిజంగానే ఆ డ్రెస్ ను ఆమెకి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. బహుశా 6వ వారంలో అనుకుంటా. అప్పుడు నాగార్జున ధరించిన టీ షర్ట్ కావాలని అడిగాను. తరువాత నేను 14వ వారంలో ఎలిమినేట్ అయ్యాను. నేను టీ షర్ట్ అడిగిన విషయం గుర్తు పెట్టుకుని మరీ ఎలిమినేట్ అయిన రోజు నాగ్ సార్ స్వయంగా ఆ టీ షర్ట్ ఇచ్చారు. ఆయన వేసుకున్న టీ షర్ట్ నాకు ఇచ్చేశారు. అంతకంటే సంతోషం ఏముంటుంది. ఇది ధరించి ఫోటోషూట్ కూడా చేశానంటూ తన షూట్ ఎలా జరిగిందో వీడియోలో చూపించింది. ఇది చూసిన జనాలు శోభ అనుకున్నది సాధించింది, నువ్వు ఇలాగే డేర్ అండ్ డాషింగ్ గా ఉండాలి, మరిన్ని మంచి అవకాశాల్లో కెరీర్ లో పైకి ఎదగాలంటూ కామెంట్లు చేస్తున్నారు.